జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఎవరైనా ఇంటికి గెస్ట్ గా పిలిచి భోజనాలు పెడతారు, కానీ మన రాఘవ్ గారు ఏంటో టార్చర్ పెడుతున్నారు. ఇంతకీ ఆయన ఎవరు, ఆయన పరిస్థితి ఏంటో తెలియాలంటే లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మధించుంది మంత్రం మంచం. నాకు అన్ని అర్థం అవుతాయి కానీ ఇప్పటికే అర్థం అవుంది ఒకటి ఉందండి. ఈ అమ్మాయిలు ఉంటారు చూడండి, మొగుడు 6 అడుగులు ఉండాలి, అందగాడై ఉండాలి, 6 ప్యాక్ ఉండాలి, ప్రపంచం అంతా ఆయన చూసి పోసుకోవాలి, కానీ రాత్రి అయితే ఆడు వచ్చి నా కాళ్ళు నొక్కాలంటారు. ఏమైనా అర్థం ఉందండి ఇది? నాకు తెలియక అడుగుతానండి, ఎప్పటి నుంచో డౌట్. అమ్మాయి ఎక్కువ కష్టపడుతుందా, నాన్న ఎక్కువ కష్టపడతాడా? నాన్న ఎక్కువ కష్టపడతాడు. అలా ఇలా నానా కష్టాలు అంటారు కానీ అమ్మ కష్టాలని ఎవడో అండు కదా. సర్లే గాని ఈ రోజు మన పెళ్లి రోజు. మై గాడ్, దారుణం జరిగి అప్పుడే 10 ఏళ్ళు అయిపోయిందా? అయ్యగారు ఎక్కడ ఏడుస్తావు నువ్వు? పెళ్లి రోజు శుభాకాంక్షలు. నువ్వు కూడా గుర్తు చేస్తున్నావా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు గుర్తుండదండి, ఆ రోజు కదా అమ్మగారికి అన్యాయం జరిగింది. ఇదిగో బాగుంటదు. మంచినీళ్ళే మరి దానికి అంత ఓవరాక్షన్ చేస్తావు ఎందుకు? చెప్పాలి కదా నువ్వు. నేనేమో ఆలోచన చేయలేదు, మీరు ఆలోచన చేశారు. ఎవరు తగ్గట్లా 5,000 కోసం. రే, నా పెళ్లి రోజు కాబట్టి నీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను. స్వీట్ కావాలా, హాట్ కావాలా, స్వీట్ హాట్ మిక్స్ చేసి నాటు కావాలా? స్వీట్ కావాలి, హాట్ కావాలి, కుదిరితే పుప్పాల కూడా ఫ్లాట్ కావాలి. పెళ్లి రోజు కాబట్టి బాబు గారిని ఇంద్రజ మేడం గారిని పిలుద్దాం అనుకున్నాను. మీకు బాబులు గుర్తుంటారు, మా బాబు మాత్రం గుర్తుండడు. మీ నాన్న నెంబర్ చెప్పమను, గూగుల్ పే కూడా వేస్తాను. 150 రూపాయలు ఎక్కడ మంచి హోటల్లో భోజనం. గూగుల్ పేలో కాదు, ఇంటికి పిలిచి ఏనాడన్నా ఒక ముద్ద చేత్తో పెట్టాడా అని అడుగుతున్నాడు. మామగారు ఇక్కడ భోజనం చేయాలి అంతే కదా, ఆ. రమ్మని చెప్తాను. హలో మామగారు, వచ్చేయండి అర్జెంట్ చెప్తాను. ఈ రోజు పెళ్లి రోజు ఉంది మాకు, భోజనానికి వచ్చేయాలి మా ఇంటికి మీరు. అలాగే Side please. We are the local side please. Local boys here. మావయ్యా, అల్లుడు పర్వాలేదు అల్లుడు. ఈయన వంగలేడు, ఈయన లేకలేడు. ఎనీవే ఈ రోజు మా ఇంటికి వచ్చారు, మీరు భోజనం చేయాలంతే. అదిరిపోద్ది ఈ రోజు భోజనాలంతా కూడా. ఫ్యామిలీ పని పక్కన పెడితే నేను వెళ్తాను, డబ్బులు ఇస్తే. ఈయనెవడు? ఆటో. ఓ ఆటో కూడా. ఎంతైందమ్మా ఆటో? 300. ఒక 600 ఇచ్చి పంపించండి చెప్తాను. ఆడు 300 అంటే నువ్వు 600 అంటావు ఏంటి అల్లుడు? ఒకడు ఖాళీగా వెళ్తాడా? వచ్చింది ఎవరింటికి? మా ఇంటికి. ఫలానా మామగారు ఇక్కడికి వచ్చారంటే ఆటోలో ఉండాలి కదా మాత్రం మనకి. సరే అల్లుడు, దానికి సీరియస్ అవుతావు ఎందుకు? ఇయ్యండి డబ్బులు. సార్ ఆర్టిస్టులకి ఇవ్వరు కానీ ఆటో వానికి బాగానే ఇస్తారు, ఇచ్చేయండి. చేస్తావు. మధ్యాహ్నం భోజనం ఎక్కడ చేస్తావు నువ్వు? ఏదో హోటల్లో చేస్తాను సార్ బయట. ఎందుకు ఆ భోజనం ఏదో మా ఇంట్లోనే చేసి వచ్చు కదా అప్పుడు నువ్వు. సార్ ఆటో వాడికి కూడా ఇవ్వడు. ఏం తింటారు? నీ చేత్తో 2 ముద్దలు పెట్టి తింటాను. 2 ముద్దలు కాదు, 4 ముద్దలు తినాలి. ముందు బెల్ట్ లూజ్ చేయండి చెప్తాను. మీరు బెల్ట్ ఎందుకు లూజ్ చేయడు? పొట్ట లూజ్ అవుతుంది కదా, అప్పుడు 4 ముద్దలు ఎక్కువ తింటారు. ఇప్పుడు పొట్ట లోపల లాగండి, బయటకు వదలండి. లాగండి. ఎందుకు? జీర్ణ సంచి పెద్దది అవుద్ది. ఏమే నువ్వు చప్పట్లో గడ్డం కాదు, ఆ పీట ఆకు అయ్యి ఇక్కడ ఇలా కాదు. తీసుకోండి పెద్ద ప్లేట్ వేయాలి, తీసుకోండి చెప్తాను. మామగారికి వేసారా, ముష్టోళ్ళకి వేసారా? చికెన్ తింటారుగా? తింటాను. ఇప్పుడు పట్టి వండియాలి. ఏంటిదంతా? మంచి కోడండి, 3 రోజులు బట్టి ఈదులో తిరుగుతుంది. కలర్ అదిరిపోయింది. కలర్ ఎంత బాగుందంటే ఇక టేస్ట్ ఎంత బాగుంటుంది. పళ్ళెం పెట్టిన తర్వాత కోడిని వెతుకుతున్నారు. జస్ట్ మిస్ అయిపోయింది మామగారు. ఇలా పట్టుకుందాం అనుకున్నాను, ఓనర్ గారు పట్టుకుని ఇంట్లో పెట్టి తలిపేసుకున్నారు. మన ఇంట్లో అది కాదా? మన కోడి మనం చంపేసుకుంటాం ఏంటండి.
సరే కోడి మిస్ అయిపోయింది ఎలాగా, ఇంట్లో ఏముంటుంది పెట్టేద్దాం. ఏం తింటారు మీరు? కాయగూర భోజనం పెట్టండి. కాయగూరలు ఆకుకూరలు తింటారా? ఇలా అన్నారు, బాగుంది, గుడ్ టేస్ట్, ఇది హెల్త్ కి మంచిది. అరే పదరా, ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద, ఫామ్ హౌస్కి వెళ్ళి వచ్చేద్దాం పద. ఫామ్ హౌస్ కి ఎందుకు? అంటే తోట ఉందండి అక్కడ, వాళ్ళు వెళ్ళిపోయే టైము. మనం వెళ్ళే అనుకోండి, వెనక గుమ్మల నుంచి లోపలికి వెళ్ళి అన్ని చిక్కుడుకాయలు, బెండకాయలు, దొండకాయలు, ఆకుకూరలు కోసుకుని వచ్చి మనం అన్ని. కాదు, నేను నీకు తోట రాసి ఇచ్చాను కదా. అది నేను వాళ్ళకి ఇచ్చేసాను మామగారు. మీరేం బాధపడదండి, విత్తనం మందే అది పెత్తనం వాళ్ళదే. అల్లుడు, అసలే షుగర్ పేషెంట్ ని, నీరసం వస్తుంది, టాబ్లెట్లు వేసుకోలేదు, కనీసం మజ్జిగైనా పోయించు. చెప్పాలి కదా మీరు. ఎంత గుడ్ టేస్ట్, మజ్జిగ ఒంటికి ఎంత మంచిది, ఫైబర్ ఉంటుంది. అలా పొలంలోకి వెళ్ళి వచ్చేద్దాం పద. పొలంలోకి దేనికి? అంటే అక్కడ గేదె ఉంటదండి, పాలు పిరికి తర్వాత తోడి పెరుగు. అంటే పొలం నీది కాదు, గేదెలు నీవు కాదు, కోడి ఆడిది కాదు. ఆ ఆటో కీ ఇచ్చేస్తే నేను బయటికి వెళ్ళి ఏదైనా తిని- ఎవరమైనా ఉంటే కనీసం ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉంటే అదే నేను పెట్టి తింటాను. మరి అది అడగాలి కదా మొదటి నుంచి. ప్రతి దానికి ఏదో మొహమాటం అండి, ఏమడిగినా వద్దంటుంటాడు. అసలు ఫ్రిడ్జ్ ఉందా? షోరూమ్కి వెళ్ళి వస్తున్నాం మేడం, షోరూమ్కి వెళ్ళి వస్తున్నాం మేడం. కొద్ది మంచినీళ్ళు పోయి. మంచినీళ్ళు అల్లుడి ఇంటికి వచ్చి మంచినీళ్ళు తాగెళ్తారు. మంచినీళ్ళు కాదు, ఇగో మీ నాన్నకి అందులో మంచి నిమ్మకాయ. తాగుతారా నిమ్మకాయ నీళ్ళు? నిమ్మకాయ నేను తాగుతాను. రే పదరా, పొలంలోకి వెళ్ళి వచ్చేది, పొలంలోకి వెళ్ళి వచ్చేది. ఎక్కడికి? పొలంలో విరగబూసిన నిమ్మ చెట్లు ఉంటాయి కదండి. ఆ పొలం ఈ పొలం కాదు, మందే విత్తనం వేస్తామండి, అది పెరుగుతుందండి. సంవత్సరం లోపు నిమ్మకాయ వేస్తాం అంతే. సంవత్సరం లోపు నా సంవత్సరం కూడా చేసేస్తారా మీరు? సార్ 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 ఏంటి భోజనాలు గిట్ల అన్ని అయిపోయాయి అనుకుంటా. లేదండి, భోజనాలు ఎక్కడ చిచ్చి ఇంకా మొదలు పెట్టలేదు. మామగారు మొహమాటం కదా, ఏం అడిగినా వద్దు అంటున్నారు అంతే. అప్పుడే తినేసారా బేవంటాళ్ళు? నేను నీతో తినాలనుకున్నా, నువ్వు అప్పుడే తినేస్తావా? ఇంత తిన్నావు బిర్యానీ. నేను ఇంత తిన్నానా? ఒరే నువ్వు చూసావురా, నువ్వు చూసావురా. బ్రేవ్ ఎందుకు వచ్చింది? ఆకలితో ఉన్నాను కాబట్టి గ్యాస్ ఫామ్ అయిపోయి. అయ్యగారు పైపు తెమ్మంటారా? పైపు దేనికి? గ్యాస్ ఏదన్నారు కదా. గ్యాస్ నీకు పెట్టుకోరా, గ్యాస్ కోసం. కడుపు నిండిపోయింది కాబట్టి మళ్ళీ మనం ఇప్పుడు తింటే బాగుండు. దిస్ ఇస్ ఎ పాన్ టైం. పాన్ వేసుకుంటారా? పాన్ వేసుకుంటాను. అది ఎక్కడికి రా? అదే టికెట్లు చెప్తున్నాను కలకత్తా. కలకత్తా వెళ్ళి పెద్ద ఆకు తీసుకొచ్చి అందులో బొక్కేసి చెక్కేసి మరి బొక్కేసి ఇవన్నీ కలిపి నోట్లో తోస్తావా? మామగారు చికెన్ అన్నావు మరి. అమ్మ మాయ ఒల్లెంకల నేనేం చేదు సొల్లెంకల అదే అమ్మ మాయ ఒల్లెంకల. సో మొత్తానికి జడ్జెస్ మీరు కామెంట్స్ ఇప్పుడే ఇస్తారా, లేకపోతే కాస్త రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టీ తాగేసి కాస్త రెస్ట్ తీసుకొని నెక్స్ట్ షెడ్యూల్ కి వచ్చినప్పుడు చెప్తాం. సరే అయితే ఇంకా బయలుదేరండి మీరు. బయలుదేరండి. కానీ ఆ ప్రాణం నెక్స్ట్ స్కెడ్యూల్ దాకా ఆగాలంటే సో ఏమంటారు ఇంద్రజ గారు? అయ్యో అప్పారావు గారు, బా ఏమైనా సీనియర్స్ అండి. స్కిట్ కి ప్రాణం పోసారు. సూపర్. అండ్ అందుకని మన రాఘవ గారు సూపర్ కాన్సెప్ట్, సూపర్ హిలేరియస్, టిల్ ద ఎండ్ నవ్వుతూనే ఉన్నాను. సూపర్ గా చేశారు ఎవ్రీవన్. అశోక్ గారు కానివ్వండి, మోహన్ గారు కానివ్వండి, ఎవ్రీవన్ కరెక్ట్ గా వాళ్ళకి ఇచ్చిన పాత్రలకి న్యాయం చేశారు. మమ్మల్ని కడుపుబ్బా నవ్వించారు. థ్యాంక్ యూ సో మచ్ శివ. గుడ్ జాబ్. థ్యాంక్ యూ త్రిష గారు. నాగబాబు గారు? గుడ్ స్కిట్, చాలా బాగుంది. అంటే ఎంటర్టైన్ చేశారు, చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. అందరూ ఆర్టిస్టులు బాగా చేశారు. అప్పారావు కొత్త ఏం కదా, అప్పారావు కరెక్ట్ కంటెంట్ ఇచ్చి క్యారెక్టర్ ఇస్తే అప్పారావు బాగా ప్రూవ్ చేసుకుంటాడు. యాక్చువల్ గా అప్పారావు చాలా బాగా ప్రూవ్ చేశాడు. మిగతా ఆర్టిస్ట్ అందరూ ఎవరు వాడు అశోక్ గారు ఆడి పనిచేస్తున్నాయి, అబ్బాయి పనిచేస్తున్నాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే క్లాష్ అవుతున్నాయి డైలాగులు. ఎవరు పనిచేస్తారు రిజిస్టర్ అవ్వట్లా. కొంచెం రిహార్సల్ లో ఎక్కడో మిస్ కొట్టినట్టు డౌట్. కొంచెం రిహార్సల్స్ గట్టిగా చేయండి. కీప్ ఇట్ అప్. Thank you, Nagbabu garu, and thank you so much, Rocket Raghavan team. Thank you, guys.